హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషికి మొత్తము టీ పోయి మొత్తం చర్మం అంతా కాలింది. దాని గురించి మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూడండి, ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను ఎన్నో ఆయింట్మెంట్లు వాడాను, కానీ పనిచేయలేదు. దీనివల్ల చాలా బాగా నయమైంది. చాలామంది అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు కానీ, లేకుంటే పొరపాటున వేడి నీళ్ళు, వేడి టీ అసలు చర్మం పైన పడితే కాలిపోతూ ఉంటుంది కదా. చర్మం లేచిపోయిన తర్వాత చాలా మంట పుడుతుంది. ఆ తర్వాత అక్కడ నల్లగా మొండి అసలు చాలా మచ్చబడిపోతుంది. మార్కెట్లో ఎన్ని రకాల క్రీమ్లు వాడినా కూడా పోదండి అది. అసలు వాటిని ఎన్నిసార్లు వాడినా పోదు, అంత త్వరగా పోవు అసలు అవి. కానీ మన ప్రకృతి ప్రసాదించిన తంగేడు పువ్వులతో కాలిన గాయాలను, ఆ మచ్చలను ఇంట్లోనే ఎలా మాయం చేసుకో. వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. వేడి టీ లేదా నీళ్లు పడిన చర్మం లేచిపోయిన వెంటనే మాత్రము, అంటే పచ్చిగా గాయం ఉంటుంది కదా, ఈ నూనె మాత్రము అస్సలు రాయకూడదు. గాయం అయిన వెంటనే కేవలం చల్లనీళ్ళు అలాంటివి మాత్రం అవి చేయకూడదు. గాయం కాస్త తగ్గి చర్మం బాగా పొడిగా అవుతున్న సమయంలో మనము దీని నుండి తంగేడు పూత నూనె మాత్రం వాడుకోవాలి. అప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. అయినా మనలాంటి వీడియోస్ ఎక్కడ పాపులర్ అవుతాయండి? నా పిచ్చి కాకుంటే ఎవరో ఎగిరి డ్యాన్స్లు వేసి మేకప్లు వేసుకొని అలాంటి వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. మనం ఇంత కష్టపడి ఏదైనా కష్టపడి పెడుతూ ఉంటే ఎవరు పట్టించుకోరు. అసలు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నారు సమాజంలో? ప్రకృతిని ఇష్టపడే వాళ్ళే ఎవరు లేరా అసలు? మొదటిగా స్టెప్ 1, ఫస్ట్ ముందుగా మనం తంగేడు పువ్వులను సేకరించి ఆ రేకులను మొత్తము విడదీసి కాస్త ఆరబెట్టుకోవాలి. ఒక బాణీ అంటే ప్యాన్ పెట్టి అందులో పువ్వులు వేసి దోరగా వేయించాలి. అవి బాగా వేగి చేత్తో పట్టుకుంటే పొడిలాగా నలిపితే పొడిలాగా అవుతాయి కదా, ఆ విధంగా వేయించిన పువ్వులను చల్లార్చి రోట్లో లేకుంటే మిక్సీలోనైనా వేసి మెత్తడి పొడిలాగా చేసుకోవాలి. అట్లా కాకుండా ఒక క్లాత్ తీసుకొని, మంచి బట్ట తీసుకొని దాంతో జల్లెలాగా వేస్తే వస్తుంది. ఒక సన్నటి కాటన్ బట్టతో వేసి వస్త్రంలో గాలితం, అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా అలా పట్టుకోవాలి. అంటే బట్ట వేసి జల్లెడించిన దానివల్ల నూక అనేది పీచు మొత్తం లేకుండా సన్నటి మెత్తటి పొడిలాగా వస్తుంది. గాయాలు మనం రాసేటప్పుడు చర్మం గీరుకుపోకుండా ఉంటుందండి, బాగా మెత్తగా ఉంటుంది. మన వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో బూస్ట్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఈ సన్నటి తంగేడు పూల పొడి స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. మనకు అద్భుతమైన ఆయుర్వేదం తైలం రెడీ అవుతుంది. ఇలా తయారైన నూనెను కాలిన గాయం ఉంటుంది కదా, దాన్ని తగ్గుతున్న చోట లేకుంటే చర్మం పైన లేచిన మచ్చల పైన, బాగా పొడిగా లేచిపోయిన మచ్చల పైన రోజుకు 2 సార్లు సున్నితంగా కోడిక ఉంటుంది కదా, దానితో అప్లై చేస్తే మనం బాగా పనిచేస్తుందండి. కాకపోతే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పచ్చి గాయం మీద మాత్రం రాయకూడదు. ఒట్టిగా కొంచెం ఆరిపోయిన తర్వాత దానిపైన రుద్దాలి. ఇది కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, మనము గాయాలు ఎప్పుడైనా గాయాలు అయి ఉంటాయి కదా, వాటిపైన కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు వాడి చూడండి. మచ్చలు మాయం కావడానికి ఇది ఒక అద్భుతమైన పరికారము. తంగేడు పువ్వుల్లో చర్మాన్ని మళ్ళీ పూర్వపు రూపాన్ని ఇచ్చే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కాలిన గాయాల వల్ల వచ్చే నల్లటి మొండి మచ్చలను ఇది పూర్తిగా తీసేస్తుందండి. కొత్త చర్మం బాగా వస్తుంది. అంటే చర్మం లేచిపోయిన కొత్త చర్మం ఆరోగ్యానికి మృదువుగా రావడానికి కొబ్బరి నూనె మరియు తంగేడు పువ్వులు కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుందండి. గాయము తగ్గేటప్పుడు చర్మం లాగడము, చర్మం దురద పెట్టడము అలా సహజంగా ఉంటుంది. కానీ కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తే ఆ దురద మంట తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూసుకోవచ్చు. తంగేడాకులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తాయండి. సరే ఫ్రెండ్స్, కాలిన గాయాలను, చర్మంపై పడే నల్లటి మచ్చలను తంగేడు పువ్వులతో ఎంతటి అద్భుతమైన మందును తయారు చేసుకోవచ్చో. ఒకవేళ గాయం చాలా పెద్దగా ఉంటే మాత్రము వెంటనే డాక్టర్ని సంప్రదించడం మర్చిపోకండి. ఈ సమాచారాన్ని మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ హెల్త్ టిప్స్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ వాచింగ్. ఎందుకంటే మన ఛానల్ ప్రకృతి వీధి కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఇది గాయం పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా తగ్గేటప్పుడు మాత్రం వాడండి. చాలామంది అసలు చూడడమే తక్కువైందండి. మన వీడియో చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. చూస్తే చూడండి, అంతేగాని అన్సబ్స్క్రైబర్ మాత్రం చేసుకోకండి.